యేసయ్య పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. వారి యొక్క సాయంకాల సభలని సద్దుగా ప్రభువా నేను స్తుతించి ఆరాధించి మహిమపరచులాగా తండ్రి నీ కృపలో మమ్మల్ని ఏర్పరచుకున్న దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం. మహిమ ఘనతకు అరుడు నీవే నా దైవము, మహిమ ఘనతకు అరుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత మా స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్య, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అరుడవు నీవే నా దైవము, సృష్టికర్త ముక్తిదాత మా స్తుతులకు పాత్రుడా, ఆరాధన నీకే మా యేసయ్య, ఆరాధన నీకే. మన్నాను కురిపించి నావు, బండ నుండి నీళ్ళిచ్చి నావు, మన్నాను కురిపించి నావు, బండ నుండి నీళ్ళిచ్చి నావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే నా యేసయ్య, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్య, ఆరాధనా నీకే. మహిమ ఘనత అరుడవు నీవే నా దైవము, సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత మా స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే నా యేసయ్య, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్య, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించి నావు, మృతులను మరి లేపి నావు, వ్యాధులను తొలగించి నావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే నా యేసయ్య, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అరుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత మా స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే నా యేసయ్య, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్య, ఆరాధనా నీకే. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన మా తండ్రి,
ఈ సాయంత్రం కాలం నా తండ్రి నీ సన్నిధిలో చేరి నా తండ్రి ప్రవ్వా ఆరాధిస్తుండగా వాక్యము నా తండ్రి అయా చెప్పబోచినటువంటి నీ కుమారుని అయా మీరు అభిషేకించి నా తండ్రి ప్రభా నీ కుమారు నోట మీ మాటల నుంచి అయా తండ్రి ప్రభా వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా, బలపరచండి, స్థిరపరచండి, విస్తరింపచేయండి ప్రభా. ఆత్మ సహాయము దయచేయండి నాయన, ఆత్మ నడిపింపు దయచేయండి నాయన. మీరే నా తండ్రి నాయన అధ్యక్షత మీరే వహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం అడిగి వేడుకొనిచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ఇప్పుడు మన మధ్యలో అంకుల్ గారు, రవీంద్ర అంకుల్ గారు వాక్య పరిచయం చేస్తారు. అంకుల్ ప్రైజ్ లార్డ్. ఓకే, ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృప కనికరమ కలిగిన తండ్రి, కుమార పరిశుద్ధాత్మ, జ్యోతిర్వేడ జగద్రక్షకుడ, నిధులవగు తండ్రి, సమాధానాధిపతి, అనువాడనైన వాడ, దహించు అగ్ని, సైన్యములకు అధిపతి యెహోవా, నా పరమ తండ్రి కుమార పరిశుద్ధాత్ముడ, మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. దినదాసుడు పాస్టర్ రాజేష్ గారి జీవులో మరి తల ఉంచి నేను ప్రార్థించుతుండగా నీ కృప, నీ బాహుల్యము, నీ సన్నిధి ప్రసన్నత మాకు అనుగ్రహించి మీరు మహిమ పొందగలరని వందనాలు. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు తల వచ్చి ప్రార్థన చేస్తే వారి మధ్య నేను ఉంటాను అని సెలవిచ్చిన నీ వాగ్దానం ప్రభు, మీ అనేకమైన నీ కాసిన తల వచ్చి ఉండగా ఆకాశం తెరవబడను గాక. సర్వోన్నతమైన దేవుని కృప మా అందరి మీద ఆశీర్వాదం, నీ దక్షిణస్తం తోడుగా ఉండును గాక. వాక్యం జీవముగా ఆత్మగా జీవింపజేయ ఆత్మ సంబంధం అభిషేకిత పునరుద్ధాంకుత దైవిక సంబంధమైన సన్నిధానం ఉదయింపచేసి తల్లి మా సర్వ శరీర ప్రాణాత్మ హృదయ తలంపు ఆలోచనలో తనని వాక్య ప్రత్యక్షత సన్నిధి కాంతిని ఉదయింపజేసి మమ్మల్ని నూతన సృష్టిగా చేసి నీకు మహిమకరంగా జీవించే బిడ్డలుగా దీవించగలరని వందనాలు చెల్లిస్తూ ప్రభా, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ చేత ప్రవచనాత్మక దైవిక సంబంధమైన కృప చేత మీరు మాట్లాడి మహిమ పొందగల వందనాలు. మమ్మల్ని మీ అధికారులకు అప్పగించుకుంటున్నాం. మాట్లాడేది ఆ సమయానికి మీరు తప్ప మేము కాదు ప్రభువా. సమస్త ఘనత మీకు మాత్రమే చెందునుగా. మాకు కాదు యెహోవా, ఘనత మహిమ ప్రభు మీకే ఆపాదిస్తూ నీ సిల్వ ప్రత్యక్షత అభిషేకం ద్వారా నీ దైవిక సంబంధమైన మార్పిడి అభిషేకం ద్వారా మమ్మల్ని అందరిని నూతనపరిచి రూపాంతరపరిచి మహిమ పొందగలరని తెరవడిన మనసు, తెరవడిన హృదయం, తెరవడిన అంతరంగం అందరికి అనుగ్రహించి ఈ వాక్యం వాడుకల రెండంచెల ఖడ్గముడి తేజగా ఉండి హృదయ తన ఆలోచనలోనికి వెళుతూ నీకు మహిమకరంగా జీవించే కృపను దయచేయగల వందనాలు చేస్తూ యేసుక్రీస్తు ప్రభు నామములో ఈ ప్రార్థన వేడుకోవచ్చు. తల వచ్చిన ప్రతి బిడ్డ మీదకి తండ్రి మరి అబ్రహాము నేడు వృద్ధాప్య వరకు యెహోవా దేవుడు అందరిని అన్ని విధాలుగా దీవించను అనే వాగ్దానం విడుదల చేస్తున్నాను. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. నాప్తాలి యెహోవా యెహోవా యొక్క పాదముల చేత నింపబడిన వాడాన వాగ్దానం బిడ్డలు అందరినీ విడుదల చేస్తున్నాం. అబ్రహాము ఆశీర్వాదములతో బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడి మహిమ పొందుతున్న వందనాలు తెలుసు యేసును బాధిస్తు తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్ అండి అందరికి. ప్రైజ్ లార్డ్. బాగున్నారు అంకుల్, వాక్యం మన మధ్యలో షీలాస్ట్ ఉన్నారు, వారు వాక్యం చదువుతారు, మీకు హెల్ప్ చేస్తారు. ఓకే, సంతోషం అండి. వేరే ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ గారు, శీలా గారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. రోమాపత్రిక మనము రోమపత్రిక 10:8, 10:8-9 వరకు మనం చదువుదాం. చదవండి. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగున్నట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగున్నట్లు నోటితో ఒప్పుకొనును. బిడ్డలారా, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలా. మనం తిరిగి జన్మించక ముందుకు ఈ లోకంలో ఉన్నాము, కానీ తిరిగి యేసు క్రీస్తును మరి రక్షకుని అంగీకరించాలంటే ఒకసారి ఆ శిలువ ప్రత్యక్షతను మనము స్వయంగా చూడగలిగిన స్థితి కనుక ఏర్పడితే ఇమీడియట్లీ ఆ శిలువ ప్రత్యక్షత ద్వారా మనకు వచ్చేది రక్షణ అనుభవంలోనికి మనం వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. చూడండి, మనందరి దగ్గర ఇప్పుడు వాక్యం ఉంది. ఆహారం తిన్నప్పుడు భోజనము ప్లేట్ లో భోజనం ఉంటుంది కదా, అదే రకంగా చెప్తున్నాడు. అదేమని చెప్పొచ్చున్నది, వాక్యము నీ యొద్ద. అక్కడ మన దగ్గర ఉన్న వాక్యము మనం చదివితే ఎక్కడికి వెళ్తుందండి? మన నోటిలోనికి వెళ్తుంది. మన నోటి ద్వారా పలికిన వాక్యము మన చెవుల ద్వారా మన హృదయంలోనికి వెళుతుంది. తర్వాత హృదయంలో నుంచి వెళ్ళి మరి ప్రియ బిడ్డలారా మన భావోద్రేకము, చిత్తము, మనస్సాక్షి, తలంపు, ఆలోచనలోనికి వెళ్ళి సర్వ శరీరంలోనికి
దేవుని యొక్క వాక్యము ప్రయాణం చేయొచ్చు వెళుతూ ఉంటుంది. అదే మరి చెప్పుచున్నది, వాక్యం నీ యొద్ద, నీ నోట, నీ హృదయంలో ఉన్నది, అది మేము విశ్వాస వాక్యమే. అంటే అదే మన యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపిన నీ హృదయం నందు విశ్వసించినని రక్షించబడదు. ఏలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పును. కనుక మనం యేసుక్రీస్తు శిల్వ కార్యాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు రక్షణ వస్తుంది. నెక్స్ట్ మనం నీతిమంతులముగా చేయబడ్డాం. మనం పాపులము కాము. మనము పాపపు స్థితి నుంచి విడుదల పొంది నీతి అనే రూపాంతర అనుభవంలో తండ్రితో, క్రీస్తుతో, పరిశుద్ధాత్మతో ఐక్యత కలిగి జీవించే కృప, ఆ శిలువలో జరిగిన దైవిక మార్పిడి ఎలా జరిగిందో మన జీవితం అంతా కూడా నూతన సృష్టిగా మార్చబడే కృప ఆ శిలువ కార్యం ద్వారా జరిగింది. కనుక ఆ శిలువను మనలోనికి తీసుకుంటే మన బాహ్య శరీరం నలగొట్టబడుతుంది, అంతరంగ పురుషుడు నూతన పరచబడతాడు, మనం రూపాంతర అనుభవంలోనికి వెళ్ళే అవకాశము ఉంటుంది. కనుక మనం తిరిగి జన్మించున్నాం, మనకు రక్షణ అనుభవం వచ్చాం. రక్షించబడిన తర్వాత మరి ఎఫ్ఎస్సి 1:13 రక్షించబడిన తర్వాత మన ఆత్మ ముద్రించబడుతుంది. చదువునాన ఎఫ్ఎస్సి 1:13. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. హల్లెలూయా. మీరును, మనమందరం కూడా సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడ్డాము. మనమందరం కూడా మన ఆత్మ, మన హృదయము పరిశుద్ధ ఆత్మ చేత ముద్రించబడ్డదట. సీల్డ్ అంటే ఈ లోకంలో నువ్వు ఉన్నావు, కానీ ఒక ప్రత్యేకించబడిన కుటుంబంగా, ప్రత్యేకించబడిన వ్యక్తిగా, ప్రత్యేకించబడిన స్థితి నీకు అనుగ్రహించబడ్డావు. ఎందుకంటే నీ అంతరంగము లోపట సీల్ చేయబడ్డావు, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డావు. నీవు నా సొత్తు అని దేవుడు నిన్ను ముద్రించినాడు. నన్ను కూడా దేవుడు ముద్రించినాడు. ముద్రించబడిన తర్వాత ప్రియబిడ్డలారా మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాం చూద్దాం. చూడండి, కొలస్సీ 1:13లోనికి మనం ఎక్కడికి వెళ్తున్నాం చూడండి. దేవుని రాజ్యంలోనికి నడిపిస్తున్నాడు. చదవమ్మా 1:13. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. మరి 1:13 ఆయన మనలో అంధకార సంబంధమైన అధికారములో నుండి, లోక సంబంధమైన అధికారం అంటే దేవుని అధికారము ఆదాముకు అవ్వకు దేవుడు ఏదేని తోటలో మరి అనుగ్రహించాడు. అదేంటంటే మరి ఆదికాండము 1:27 మనము చదువుకుంటాం. 26-27. దేవుడు మన స్వరూపమందు తన పోలిక చొప్పున తన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాకనియు పలికెను. ఇక్కడ చూడండి, దేవుడిచ్చిన అధికారం ఏంటంటే దేవుడు మన స్వరూపమునందు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని స్వరూపమునందు, మన అంటే దేవుని స్వరూపమునందు నరులను చేయుదుము. మనమందరం కూడా దేవుని స్వరూపము చేయబడి ఉన్నాం. వారు సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాక అని చెప్పాను, పలికెను. వాక్ పలికెను. దేవుడు తన స్వరూపమందు నరును సృజించాను. చదువునాను 27. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. చదువునా ఇది వరకు. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనిడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఇక్కడ ఏలుదురు గాక అని చెప్పారు, ఏలుడి అని వారితో చెప్పాడు. అంటే ఈ భూప్రపంచంలో ప్రతి దాని మీద మనకు దేవుడు అధికారం ఇచ్చాడు. ప్రియ బిడ్డలారా, ఇంటి అధికారము మనము కోల్పోయాం. ఆదాము చేత అవ్వ చేసిన
బలహీనమైన స్థితి ద్వారా మనం కోల్పోతే ఎఫ్ఎస్సి 1:13 దేవుడు మనకు అట్టి అధికారం తిరిగి అనుగ్రహించాడు. మనకు పరిశుద్ధ 1:13 ఎఫ్ఎస్సి ద్వారా ముద్రించాడు. కొలస్సీ 1:13 చేత మరి దేవుడు మనల్ని ముద్రించాడు. చాలా జాగ్రత్తగా వినండి. మనలో ఆయన అంధకార సంబంధమైన అధికారంలో నుండి ఏం చేశాడండి? విడుదల చేశాడు. విడుదల అంటే అధికారం తాను ప్రేమించే తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాపక్షమాపణ కలుగుతున్నది. ఇక్కడ చదువునాన 13 నుంచి 17 వరకు ఎఫ్ఎస్సి. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు ఇక్కడికి చదువు. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. నెక్స్ట్. ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియో నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యము మెట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయునగు గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనయందు మిమ్మల్ని కూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. చూడు ప్రియ బిడ్డ, మనము పరిశుద్ధాత్మ మన ముద్రించబడిన ఆత్మ చేత ముద్రించబడిన తర్వాత మన మనోనేత్రం వెలిగింపబడిన తర్వాత మీ మనోనేత్రం చూడండి, మీరును సత్యవాక్యం అనగా మీ రక్షణ స్వార్థ విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడుతుంది. దేవునికి మహిమ కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజల విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఈ హేతు చేత ప్రభువైన యేసు నందలి మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరిలో మీరు చూపుచున్న విశ్వాసము గూర్చి యేసు నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరియు మీ మనోనేత్రము వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపులలో నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులతో ఆయన స్వాస్థ్యం యొక్క మహత్యం ఎట్టిదో. అంటే మన మనోనేత్రము వెలిగింపబడిన తర్వాత తప్ప మనము అంతకు ముందు మనకేమీ అర్థం కాదు. మన అంతరంగ పురుషుడు మన బాహ్య శరీరం నలుగొట్టబడి అంతరంగ పురుషుడు నూతనపరచబడినప్పుడు మన శత్రువులు మనం క్షమించినప్పుడు కృపలో ఎదిగినప్పుడు మన మనోనేత్రము తెరవబడతాయి. మనం తెరవబడినప్పుడు శిలువలో యేసయ్య చేసిన దైవ కార్యం ఏంటి, తండ్రి అయిన దేవుడు సృష్టిలో చేసిన దైవ కార్యం ఏంటి, శిలువ తర్వాత మనకు అనుగ్రహించబడినటువంటి ఆత్మ సంబంధమైన కృప ఏంటి చూడగలిగిన స్థితి మన అంతరంగంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ, పరిశుద్ధాత్మ ఈ మూడు కూడా మన ఆత్మలో ఏకముగా ఉండి త్రిభాగి జీవి అయిన ఈ మానవ దేహము తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి ఆలయముగా చేయబడి అప్పుడు మనం తండ్రి గురించి, క్రీస్తు గురించి, పరిశుద్ధాత్మ గురించి వ్యక్తిగతంగా తెలుసుకునే కృప అంతరంగ పురుషుడు నూతనపరచబడినప్పుడు మాత్రము మన మనోనేత్రం వెలిగింపబడ్డప్పుడు మనకది అర్థమవుతుంది. మన మనోనేత్రం వెలిగింపబడిన ఆయన మిమ్మల్ని పిలిచే పిలుపు వలన మహిమ పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులతో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమాశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన అంటే క్రీస్తును మరి లోకాన్ని పంపించడానికి ఎంత శక్తిని ఉపయోగించాడంటే భూమి ఆకాశం చేసినప్పుడు అగాధ జలముల మీద ఆత్మ వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. ఎంత ఆత్మనైతే ఉపయోగించాడో క్రీస్తును కన్యక మరియ గర్భంలో చేయడానికి అంతే ఆత్మను ఉపయోగించాడు. శిలువ మ్రాను మీద మరణించి సమాధి చేయబడి తిరిగి లేవడానికి కూడా దేవుడు అంతే ఆత్మను ఉపయోగించాడు. ఇప్పుడు ఆ దేవుణ్ణి కలిగి మనం జీవించడానికి అదే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేస్తున్నాడు. ఈ పరిశుద్ధాత్మలో తండ్రి ఆత్మ, క్రీస్తు ఆత్మ, తిరిగి జన్మించిన మన ఆత్మ, మన దేహమే
దేవుని ఆలయంగా చేసి ఈ వాక్యము మనకు చదివినప్పుడు అది జీవం ఆత్మగా మారినప్పుడు మన మనోనేత్రములు వెలిగింపబడతాయి. మరి చూడండి, వినియోగపరచ బలాతీసి మీకు విశ్వసించు మన ఆయన ఏందో చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో, ఆయన తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో, దేవుని యొక్క శక్తి అపరిమితమైన మహత్యము మనం తెలుసుకోవాలనని. చూడండి, ఎన్నిక లేని మనకు దేవుని యొక్క శక్తి, క్రీస్తు శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, సృష్టి రహస్యములు జరిగేది జరగబోయేది తెలుసుకోవాలనని మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి. చూడండి, ఒక మానవుడు ఎన్నిక లేని వాడు, పడిపోయిన వాడు, కానీ అతనికి దేవుని యొక్క ఆధిక్యత ఎంత గొప్పదో, తనతో ఐక్య దేవునితో ఏక శరీరమై ఏక ఆత్మై దేవుని ఆ శరీరంలో మన యొక్క అవయవంగా చేర్చబడి దేవుని ఆత్మతో అంటకట్టబడిన స్థితి ఉండులాగున దేవుడు తన కుమారుని సిలువకు అప్పగించడం ద్వారా మనకు జరిగింది దేవునితో అనుసంధానమయ్యే అనుభవము. చూడండి, ప్రభు ఎట్టుదో మీకు తెలుసు, మహత్యం ఎట్టుదో మీరు తెలుసుకోవాలనని మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తనను తెలుసుకున్నట్టు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు కావాలి. ప్రతి ఒక్కరికి చెప్దాం, ప్రభువా నాకు జ్ఞానమును ప్రత్యక్షత కలిగిన మనస్సు అనుగ్రహించుము అని మనం చెప్పినప్పుడు మన మనోనేత్రములు తెరవబడతాయి. మనోనేత్రం తెరవబడినప్పుడు వాక్యములో ఉన్నటువంటి ట్రెజర్, ఒక అత్యున్నతమైనటువంటి డైమండ్స్ లాంటిది, ఒక విలువ కలిగినటువంటిది, అంటే దేవుని యొక్క విలువైన వాక్య ప్రత్యక్షత మర్మము మనము తెలుసుకోగలిగిన కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. జ్ఞానం ప్రత్యక్షత గల మనసు అనుగ్రహించినట్లు నేను ప్రార్థనయందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. ఒక వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత అతని మనోనేత్రం వెలిగింపబడాలి. అంటే అతను శత్రువును క్షమించి ఎబ్రి 12:14 ప్రకారము చదువునాను. ఎబ్రి 12:14. హలో, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. కింది 16 రోజు మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. చూడండి ప్రియబిడ్డలారా, మనం అందరితో ఏమై ఉండాలండి? సమాధానం కలిగి ఉండాలి. సమాధానం ఉండాలి. పరిశుద్ధత కలిగి, ప్రతిసారి పరిశుద్ధత కలిగి ఉండాలంటే ఎబ్రి 4:16. ఎబ్రి 4:16. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము మధ్యకు చేరుదము. ఎబ్రి 4:16. కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము చేరుదము. అయితే మనం నీతిమంతులుగా చేయబడ్డాము, కానీ లోకములో మనం ఉంటున్నాము కనుక ఆ పాపం మనం వెంబడించే అవకాశం ఉంటుంది. కనుక ఈ పాపంలో మనం పడిపోయినప్పుడు ప్రియబిడ్డలారా, మన శరీరం ఒకటే ఉంటుంది, మనలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. మనకు జీవాత్మ అనుగ్రహించబడను అని చెప్పినప్పుడు ఆది కాండంలో వచ్చిన జీవాత్మ మనలో ఉంది. అదే రకంగా తండ్రి అయిన దేవుని ఆత్మ మనలో ఉంది. తిరిగి జన్మించిన తర్వాత పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు, క్రీస్తు ఆత్మ ఉంది. అదే రకంగా శాటానికి సంబంధించిన క్రియలు కూడా మన శరీరంలో పనిచేస్తుంటాయి. కనుక శరీర క్రియలు పనిచేసినప్పుడు మన ఆంతరంగ పురుషుడు మలినం చేయబడతాడు. మన భావోద్రేకము, చిత్తం, మనస్సాక్షి మురికి చేయబడుతుంది. మనస్సాక్షి మురికి చేయబడ్డప్పుడు వాక్యము నీ లోపల జీవముగా మారదు. ఆ వాక్యం నీ హృదయ అంతరంగంలోకి వెళ్ళి హృదయంలో నిండి ఉండగానే నోరు మాట్లాడుతుంది. నోరు మాట్లాడింది నీకు జీవితం నెరవేర్చబడుతుంది. కనుక మనస్సాక్షి మురికి చేయబడుతుంది. మనస్సాక్షి మురికి చేయబడ్డప్పుడు నువ్వు కృపా సింహాసనం దగ్గరికి ఇమ్మీడియట్లీ రావాలా. అంటే అప్పుడే కాదు, ఇక ప్రతిరోజు ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రము ఎబ్రి 4:16 ప్రకారము యేసుక్రీస్తు రక్తంలో మనం కడుక్కోవాలి. ప్రతిరోజు మన నీతిమంతులమే, కానీ యేసుక్రీస్తు రక్తంలో కడుక్కున్నప్పుడు మన బాహ్య శరీరంలో ప్రాణము, శరీరము, ఆత్మ, భావోద్రేకము, చిత్తం, మనస్సాక్షి
ప్రతిరోజు కూడా నూతన పరచ పడుతూ ఉంటుంది. అదే రకంగా 1 యోహాను 1:7-9 1 యోహాను 1:7-9 యోహాను రాష్ట్ర పత్రిక మొదటి ఉన్నారా? హలో, అయితే ఉన్నాను ఫస్ట్. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆమేన్. మనము పాపము లేదు చేయలేదని చెప్పుకునే ఆయన అబద్ధికునిగా చేయుదుము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచినలా మనం అన్యోన్య సహవాసం గలవారం అయ్యుదుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము మనల్ని పవిత్రులుగా చేయను. ప్రతి పాపము, లోకంలో అంటుకున్న ప్రతి పాపం నుండి విడుదల పొందుతావు. మరి మనం పాపం లేని వారిని చెప్పుకోవడం మనమే మోసపుచ్చుకుంటాం. మరి మనలో సత్యం ఉండదు. మన పాపము మనం ఒప్పుకొని నేడలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. సమస్త పాపముల నుండి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేని చెప్పుకునే నేడలా మనము అబద్ధికునిగా ఆయనను అబద్ధికునిగా చేయదము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. ప్రియబిడ్డలారా, యేసు రక్తములో నువ్వు కడగబడకపోతే వాక్యము నీలో జీవముగా ఉండదు. యోహాను 6:63 యోహాను 6:63 ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మీయ జీవమునై ఉన్నవి గాని. ఈ ప్రాధాన్యత వాక్యము మనలో ఏం కావాలండి? పెట్రోల్ మన చేతులు పట్టుకుంటే ఎలా అవుతుందంటే అది వైబ్రేట్ అయిపోతుంది. అర్థమైందా? అన్నం తిన్న తర్వాత అన్నం జీర్ణం అవుతుంది. అది ప్రతి అవయవంలోనికి ఆ శక్తిని ఇస్తుంది. అది ఆక్సిజన్ ప్రొవైడ్ చేస్తుంది. అదే రకంగా వాక్యము మనలో ఏమి కావాలా? జీవము కావాలా. జీవము కాకపోతే ఆ వాక్యము వ్యర్థమవుతుంది. అంటే వాక్యం మనలో ఉండదు అంటే మనం పాపము ఒప్పుకోనని ఎడల వాక్యము మనలో జీవము కాదు. అయితే వాక్యము చదివిన తర్వాత యేసు రక్తంలో కడుక్కొని వాక్యం చదివిన తర్వాత యోహాను 6:63 ప్రకారము ఈ వాక్యం నాలో జీవము ఆత్మగా మారునుగా కానీ నీ నోటితోని డిక్లేర్ చేయాల. అయితే ఎప్పుడైతే నువ్వు నోటితోని ఒప్పుకొని విడుదల చేస్తావో వాక్యం నీలో జీవం అవుతుంది. వాక్యం నీలో కన్సీవ్ అవుతుంది. వాక్యము అంటే గోధుమ గింజ భూమిలో పెట్టిన తర్వాత 3వ రోజు ఏ రకంగా అయితే అది ఒక చిన్న మొక్కలాగా అవుతుందో వాక్యం మనలో జీవముగా మారినప్పుడు మన అంతరంగ పురుషుడు నూతన పరచబడడానికి ప్రారంభం జరుగుతుంది. సర్వం ఓడిపోయిన శాతానికి క్రియలు లయం చేయబడుతుంది. సర్వం ఇమిడి ఉన్న పరిశుద్ధాత్మ దేవుని కార్యము మన అంతరంగంలో ప్రారంభింప చేయబడుతుంది. కనుక పరిశుద్ధాత్మ దేవుడా నా బాహ్య శరీరాన్ని నలగొట్టండి, నా అంతరంగ పురుషుడిని నూతన పరచండి అని కూడా మనము పరిశుద్ధాత్మకు మనమే సరెండర్ కావాలి. అప్పుడు ఈ వాక్యము జీవమైతుంది. Hebrew 4:12 ప్రకారము మరి 12:14 ప్రకారం అందరితో సమాధానం కలిగి ఉండి ఇక్కడ సమాధానం లేకపోతే కూడా కృపలకి మనం వెళ్ళిపోతాం. 12:14 అందరితో సమాధానం పరిశుద్ధ కలిగి ఉండట ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడడు. మీరు ఎవడైనా దేవుని కృపను పొందకుండా దేవుని కృపలకి బయటికి వెళ్ళిపోతామట. తప్పిపోకుండా పోనేమో అనియు చేదైన వేరు ఏదైనా మోచి కలవరపరచుకోవాలి అలేకులు అపవిత్ర పోదురేమో అని. అంటే ప్రియబిడ్డలారా, నేను అపవిత్రుడనయ్యి చేదైన వేరు ఒక వ్యక్తిని క్షమించలేక, అంటే చేదైన వేరు అంటే బ్రదర్ ప్రైజ్ దలాడని, అక్క ప్రైజ్ దలాడని, ఆమె తర్వాత ఇంకా ఒక మాట మాట్లాడుతాం చూడు, అదే చేదైన వేరు. ఆ చేదైన వేరు ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఈ చేదైన వేరు ద్వారా నువ్వు కృపలోకి వెళ్ళి బయటికి వెళ్ళి పరిశుద్ధాత్మలో నడిచిన నీవు కృపలోకి వెళ్ళి బయటికి వెళ్ళగానే
అదే ప్లేస్ లో దురాత్మ పనిచేస్తుంటది. అప్పుడు నీ ద్వారా నీ కుటుంబము, నీ వ్యక్తిగత జీవితము, తర్వాత నీ ద్వారా దీవించబడాలని ఆశపడ ప్రతి ఒక్క బిడ్డ కూడా మరి పతనమయ్యే అవకాశం ఉంటుంది. కనుక ప్రతిరోజు రక్తంలో కడుక్కొని నీ హృదయాన్ని నూతన పరుచుకొని మరి వాక్యం జీవము చేసుకొని పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడిన స్థితి అనుగ్రహించబడి మనోనేత్రం వెలిగింపబడుచుండగా తండ్రి కుమార పరిశుద్ధాత్మతో మనం ఐక్యత కలిగి జీవించే కృపలో మనం ఉండాలి. అంటే కృపలో ఉంటే ఈ వాక్యం నీలో జీవమైతుంది. మరి 108:4 కీర్తన. యెహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంత ఎత్తుగానున్నది. అది చూడు, వీడు ఎంత ఉన్నది దేవుని కృప చూడండి. యెహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంతా ఎత్తుగా ఉన్నవి. చూడండి, అట్టి కృప ఆకాశ మహాకాశముల పైన ధవల సింహాసనాసీనుడైన తండ్రి భూమి కింది నుంచి ఆకాశం అంత ఎత్తు వరకు ఆయన కృపతో నింపినాడు. పరలోకంలో, భూలోకములో, పాతాళ లోకములో సర్వాధికారం కలిగిన దేవుడు. ఓ దిగంతముల సువార్త ప్రకటించడం యుగ సమాప్తి వరకు నేను ఉంటాను. అక్కడ చెప్తున్నప్పుడు మనకి దేవుడిచ్చిన అధికారం మత్తయి సువార్త 28 ఆయన అధికారం ఇచ్చాడు. ఎంత అధికారం ఇచ్చాడు మనకు? ఆయన అధికారం మనం తెలుసుకొని మరి మనం జీవించడం అనేది చాలా అవసరం. 28 దేవుడిచ్చిన అధికారం. మత్తయి సువార్త 28:18. 28:18 నాన్న. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చూడండి ఎంత గొప్ప అధికారం మనకి ఇచ్చాడు. ఏదైనా తోటలో ఇచ్చిన అధికారము శాతాన్ చేతులకి వెళ్ళదే కల్వరి శిల్వ మరణ పునరుద్ధానం ద్వారా ఈ అధికారం మనకి అనుగ్రహించబడ్డది. యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందున భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. సర్వాధికారం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులు శిష్యులుగాను చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారి బాప్తిజం ఇస్తూ, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపిస్తున్న వాటిని అన్ని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో ఉన్నాను. అంటే దేవుడు ఉన్నాడా, దేవుడు లేడా, ఇలాంటి కాదండి. సదాకాలం దేవుడు నీతో ఉన్నాడు. మరి దేవుడు నీతో ఉన్న దేవుడు. ఎబ్రి 13:5 ధనాపేక్ష లేని వారై చెప్పా ఏమాత్రం విడువను చదువు. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయనని ఆయనయే చెప్పాను కదా. దేవుడు ఏమాత్రం నిన్ను విడువని, ఎన్నడూ ఎడబాయడు. కొందరు ఏమంటే, దేవా నాతోరా, నీకు ఇక్కడికి రా ప్రభా, నాకు ముందు అక్కడుండు, తర్వాత ఇక్కడ చెప్పిన అవసరం. ఆయన ఎన్నడూ విడువడు, ఎన్నడూ ఎడబాయడు. యుగ సమాప్తి వరకు నీతో, నీ పిల్లలతో, నీ కుటుంబంతో, నీ ప్రతి పరిస్థితిలో నీతో ఉన్న దేవుడు. ఆయన ఎన్నడూ మన విడువడు, ఎడబాయడు. కానీ సమాధానం కలిగి ఉండాలి, కృపలో ఉండాలి. చేదైన వేరు మనలోకి వెళ్ళి తీసేసుకోవాలి. మత్తయి సువార్త 15:13 ఉంటుంది చేదైన వేరు. ఈ చేదైన వేరు మనం అందరం కూడా తీసేసుకోవాలి. మత్తయి సువార్త 15:13. ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్లగింపబడును. ఆమేన్. దేవుడలారా మనం చెప్పాలి, పరలోకమందున్న తండ్రి చేత నాటబడని మొక్క ప్రతిదీ కూడా నాలోకి తీసివేయబడును గాక అని మనం నోటితో డిక్లేర్ చేసినప్పుడు లోక సంబంధమైన వేర్లన్నీ కూడా నీలోకి వెళ్ళి విడుదల చేయబడతాయి. విడుదల చేయబడిన తర్వాత కొలసి 1:10 క్రీస్తులో మనం వేరు పారి ఉండాలి అని సెలవిస్తున్నాడు. ప్రియబిడ్డలారా,
క్రీస్తులో వేర్పారి ఉండాలట మనం. అంటే లోక సంబంధమైన వేర్లన్నీ తీసేసుకున్న తర్వాత క్రీస్తులో 2:6 కొలస్సీ 2:6. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడి మీరు నేర్చుకుని ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. చేదైన వేరు తీసేయమని దేవుని చెప్పి యేసు రక్తంలో కడుక్కొని అందరితో సమాధానం ఉన్నప్పుడు మన మనోనేత్రములు వెలిగింపబడిన తర్వాత జ్ఞాన ప్రత్యక్షపాత్మ అనుగ్రహించబడిన తర్వాత మనము వాక్యం చదివేది మరలో ఏమవుతుందండి? చేదైన వేరు తీసివేయబడి క్రీస్తు వేరు చేత మనము నూతన సృష్టిగా రూపాంతరమైన అనుభవంలోనికి వెళ్ళిపోతాం. మనకి అధికారం ఎక్కడ ఇచ్చారు చూడండి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయంలో ఉంటుంది. దేవుడు నీకు ఇచ్చిన ఈ అధికారాన్ని నువ్వు ఎలా చూడండి, బుద్ధి చెప్పుటకు అది చేయడం ఉంటుంది. చెప్పండి అక్కడ ఇర్మియా 1వ అధ్యాయము లోపట 9వ వచనం. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. పెళ్లగించుటకును విరుగగొట్టుటకును నశింపజేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నేను నియమించి ఉన్నాను. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన అధికారం ఎంత గొప్ప చూసావా? ఈ ప్రపంచాన్ని మొత్తం నీ ప్రార్థన జీవితం ద్వారా అడ్మినిస్ట్రేషన్ చేయవచ్చు. నేను అనుకున్నా నాకు మొత్తం బుద్ధిగా సువార్త ప్రకటించడానికి అవకాశం లేదే, నేను ఎక్కడికి వెళ్ళలేనంటే నువ్వు కూర్చొని శత్రువును క్షమించి యేసు రక్తంలో కడుక్కొని జ్ఞాన ప్రత్యక్షపాత్మను పొంది వాక్యం జీవముగా చేసుకొని అంతరంగ పురుషుని నూతనపరుచుకుని మనస్సాక్షిని నూతనపరుచుకున్నప్పుడు వాక్యం జీవమైనప్పుడు నీకు ఇచ్చిన అధికారం పెళ్లగించుటకు. యెహోవా చూడండి, అప్పుడు యెహోవా ఇర్మియా 1:9 అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరును ముట్టి నోటిని ముట్టాడు. నీ హృదయంలో ఏంటంటే నోరు అదే మాట్లాడుతుంది. నా నోరును ముట్టి ఇలాగ సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచినాను. పెళ్లగించుటకు విరగొట్టుటకు నశింపజేయుటకు పడదోయుటకు కట్టుటకు నాటుటకు నేను ఈ దినమున జనులందరి మీద రాజ్యముల మీద నీకు అధికారం ఇచ్చాను. నీ జీవితంలో ఇప్పుడు నువ్వు కోల్పోయిన ప్రతి అధికారమును నీవు తిరిగి పొందుకునే అవకాశం నీకు ఇచ్చాడు. నీ నోటి ద్వారానే అధికారం విడుదల చేయాలట. చూడండి, ఒక మంచి మాట పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు. ప్రియ బిడ్డలారా, మత్తయి సువార్త సామెతలు 6:31 అనుకుంటా. 6:31 వాడు దొరికిన యెడల 7 అంతులు చెల్లింపవలెను, తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలెను. ఇప్పటి వరకు నువ్వు ఎంతైతే కోల్పోయావో నీ కుటుంబంలో, నీ సంఘములో, నీ వ్యక్తిగత జీవితములో రక్షణ లేనప్పుడు ఎంత కోల్పోయావో, రక్షించబడ్డ తర్వాత వాక్యం యొక్క మర్మము తెలియక ఎంత కోల్పోయావో అదంతా మనము శత్రువు గల్లబట్టి తీసుకొచ్చి వాడు చెప్పాలట. వాడు దొరికిన ఎడల, శత్రువును దొరికిన ఎడల 7 అంతలు చెల్లించవలెను, తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలెను. కృష్ణవా? అయితే వాడు 7 అంతలు వాని ఇంతవరకు మన జీవితంలో కొల్లగొట్టిన సమస్తమును కూడా వాని పట్టి చెరపట్టి తీసుకొని పొందుకోవాలట. అది ఎలా అంటే 2 కొరింథీ 13:6 ఉంటది. 2 కొరింథీ 13:6 మేము శరీరమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారం యుద్ధం చేయము. మీరు సంపూర్ణ విధేయతను కనుపరిచినప్పుడు మేము శరీరధారమే నడుచుకుంటున్నాడు, శరీర యుద్ధం చేయము. శరీర సంబంధమైన ఇది 6 వరకు మేము వితర్కములను దేవుని కూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనుపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. ఇక్కడ నీకు ఇచ్చిన అధికారాన్ని ఎట్లా ఆపరేట్ చేయాలో తెలుసుకోవాలి. ఇక్కడ మేము శరీరధారమైన నడుచుకుంటున్నట్లు శరీర ప్రకారం యుద్ధం చేయము. ఎవడన్నా వచ్చి కొడితే మనం అలా కొడతావు.
కానీ దురాత్మ మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు పరిశుద్ధాత్మ చేత వాడిని కొట్టాల. శరీర ప్రకారం యుద్ధం చేయం. మా యుద్ధోపకరణలు ఏంటి? శరీర సంబంధమైనవి కావు. కత్తి తీస్తే కత్తిని కొట్టడం, చేతిని కొట్టడం కావు కానీ దేవుని ఎదుట దుర్గములను, అంటే దేవుని ముందు నువ్వే దుర్గములను పడగొట్టే అధికారం నీకు ఇచ్చాడు. దేవుడు చూస్తాడా కూర్చోడు, నా బిడ్డ పని చేస్తున్నాడు లేదా, కొట్టరా దాన్ని. ఎందుకంటే పరలోకంలో భూలోకం సర్వాధికారం నేను చేశాను, కానీ ఈ అధికారాన్ని ఉపయోగించుకొని చెప్తున్నాడు దేవుడు. దేవుని యొక్క దుర్గము పడదోయ జాలినంత జాలినంత బలము గలవైనవి మేము వితర్కములను దేవుని కూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకము పడదోసి ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్టు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయత కనపరుచినప్పుడు సమస్తమైన ఆ విధేయత ప్రతిదండన చేసి స్థిరపరచ సిద్ధపడినాం. 2 కొరింథీ 13:6 వాక్యాన్ని మనలోని పంపించుకొని ఈ వాక్యాన్ని పంపించుకుంటున్నాను. ప్రభువా, నాలో ఇంతవరకు నా జీవితంలో కోల్పోయిన సమస్త ఆశీర్వాదమును దొంగిలించిన దుష్టుణ్ణి 2 కొరింథీ 13:6 వాక్యం ద్వారా చెరపట్టుచున్నాను. వాడిని అర్థమైందా? అంటే వాడిని గొంతు పడుతున్నాను అని వాడిని చెరపట్టి, అరే ఇన్ని ఏళ్ళ నుంచి నా జీవితంలో, నా కుటుంబంలో, నా వ్యక్తిగత జీవితంలో, లేక నా చదువులో, ఎన్ని ఆరోగ్యంలో ఎన్నైతే కోల్పోయానో అన్ని వీటిని తీసుకొచ్చి నా ఇంట్లో పడేరా అని వాడిని మనం గద్దించాలట. తన ఇంటి ఆశ అంతయు అప్పగించవలెను. వాడు దొరికిన ఏడల 7 అంతలు చెల్లించవలెను. తన ఇంటి ఆస్తి అంతయు అప్పగించాలను. 7 అంతలే కాదు, వాడు ఎంతైతే మనల్ని కోల్పోయాడు తీసుకున్నాడు అదంతా కూడా మనము వాని దగ్గర వాని చెరపట్టి తీసుకోవాలి. ఈ అధికారం దేవుడు నీకు ఇచ్చాడు ఖండించుటకు. మరి ఇర్మియా పత్రికలో 1:9 చెప్పిన విధంగా మరి ప్రతిది కూడా నీకు అధికారం ఇచ్చాడు. ఈ అధికారాన్ని ఉపయోగించుకోవాలి. ఈ అధికారాన్ని ఉపయోగించకపోతే దేవుడు కూడా ఆయన ఏంటి, నువ్వు అధికారం 2400 సంవత్సరాల క్రితమే దేవుడు నీకు అధికారము కల్వరి శిలువలో స్వస్థత, సమృద్ధి, అభివృద్ధి, ఆశీర్వాదం, నిత్య జీవం ఇచ్చాడు. ఇచ్చిన అధికారాన్ని నీవు ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకోకుండా నాకేమి తెలియదండి అంటే కరెక్ట్ కాదు. కనుక వాక్యం జీవము ఆత్మ నీలో అయినప్పుడు మాత్రమే ఈ అథారిటీ, పవర్ అండ్ అథారిటీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని అధికారం ద్వారా నీకు ఇచ్చిన అధికారాన్ని నీవు రిలీజ్ చేసుకోవాలి. రిలీజ్ చేసుకున్నప్పుడు మాత్రమే మనం అన్ని పొందుకోగలుగుతాము. చూడండి, అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలా ఇదిగో నేను నా మాటలు నీ నోట నా మాటలు పెళ్లగించుటకు, విరగగొట్టుటకు, నశింపజేయుటకు, పడదోయుటకు, కట్టుటకు, నాటుటకు నేను జనముల మీద, రాజ్యముల నీకు అధికారం. ఈ ప్రపంచం మీద నువ్వు ఏది పొందుకోవాలన్నా నీ నోటి ద్వారా ఆజ్ఞాపించాలి. మత్తయి 18:18 ప్రకారం చూడండి. మత్తయి 18:18 ప్రకారం, భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందున బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుతురో అవి పరలోకమందున విప్పబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చూడండి, భూమి మీద మీరు వేటిని బంధిస్తున్నారు అంటే యేసునామమున బంధిస్తున్నాడు, అది కాదు. దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా ఉన్న వాటిని బంధించాలి. ఏ కట్లతో మనం బంధించబడ్డామో ఆ కట్లని మనం విప్పుకోవాలి. దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా ఉన్న నాలో సమస్తము బంధించబడును గాక. భూలోకంలో అంటేనే పరలోకంలో కార్యం జరుగుతుంది. పరలోకంలో ఏ కార్యం జరగాలన్నా భూమి మీద చరణం జరగాలి. భూమి మీద నువ్వు ప్రార్థన చేస్తేనే పరలోకము దేవుని కార్యం జరుగుతుంది. భూలోకంలో వాక్యం చదువుతూనే పరలోకం దేవుని కార్యం జరుగుతుంది. ఇక భూలోకం నుంచి అడ్మినిస్ట్రేషన్ పరలోకంలో ఉంటుంది ప్రియబిడ్డ. కనుక భూలోకం నువ్వు ఏది విప్పితే అది విప్పబడుతుంది, ఏది బంధిస్తుంది బంధించబడుతుంది. కనుక మనము జీవం కలిగిన దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా నా మీద, నా కుటుంబంలో పనిచేసిన సమస్తను బంధిస్తున్నానంటే పరలోక రాజ్యంలో బంధించబడుతుంది. మన మీద, మన కుటుంబం మీద, వ్యక్తిగత జీవితం మీద, చదువు మీద, ఆర్థిక సమస్యలన్నిటి మీద ఉన్నటువంటి వ్యతిరేక క్రియలన్నిటిని కూడా మత్తయి 18:18 వాక్యం పంపించి విప్పివేయుచున్నాను అన్నప్పుడు అవన్నీ కట్లు విప్పివేయబడతాయి. సో దేవుడు నీకు ఇచ్చిన పవర్ అండ్ అథారిటీ అది తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ దేవుని అధికారం ద్వారా విప్పివేయిచున్నాను అని చెప్పాలి. అది కూడా అంటే ప్రభు నీ నామం దయ్యం వెళ్ళగొట్టలేదా, నేను స్వస్థత చేయలేదంటే మీరు ఎవరు నాకు తెలియదు అంటాడు. కనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని అధికారం ద్వారా నువ్వు విడుదల చేసినప్పుడు అక్కడ దేవునికి మహిమకరంగా, తండ్రికి మహిమకరంగా, క్రీస్తుకు మహిమకరంగా, పరిశుద్ధాత్మకు మహిమకరంగా ఉంటుంది. కనుక
అప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు వచ్చి కూడా నీ సమస్య నుంచి విడుదల చేస్తారట. చూడండి, మనం చాలా భయపడతాం దేవుని దగ్గర అడగాలంటే. ఒక విషయం యెషయాలో ఉంటాడు, దేవుణ్ణి అడుగుము ఆజ్ఞాపించుము అంటున్నాడు దేవుడు. 30 ఉంటుంది. దేవుని మీరు అడగాలి, ఆజ్ఞాపించాలంటున్నాడు దేవుడు. దేవుని అడగాలి, మనం దేవుని ఆజ్ఞాపించాలట. దేవునికి నీకు ఏం అవసరం ఉన్నదో దేవుని అడగాలి. ఆజ్ఞాపించకపోతే కూడా అది నువ్వు పొందుకోలేవు. 36లో అడుగుము ఆజ్ఞాపించు అంటాడు. 45 యెషయా 45:11 చదువునాను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రాగల వాటిని గూర్చి నన్ను అడుగుదురా నా కుమారు. ఆగు, రాగల వాటిని గూర్చి నన్ను అడుగుదురా అంటే ఫుట్నోట్ల కింద ఏమైనా చూడు, అక్కడ కింద బైబిల్ కింది భాగంలో అడుగుడి ఉన్నదా ఏమా? 11వ అధ్యాయం 12వ వచనం, 11, 12, 13 వచనం కింద చూడ అడుగుడి ఆజ్ఞాపించడం ఉన్నదా లేదా బైబిల్ కింద ఫుట్ నోట్ లో? దీంట్లో లేదా బైబిల్ వేరే కింద ఉంటుంది, అడుగుడి ఆజ్ఞాపించడం ఉంది. మిగతా వాళ్ళ ఉందా బ్రదర్? ప్రాస్త ఉన్నారండి, మిగతా వాళ్ళు చెప్పండి. వేరేనా ఉంది? అయితే చదువునాను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు సృష్టికర్త యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రాగల వాడి గురించి నన్ను అడుగుదురా అంటే అడుగుడి అని ఉంది ఇక్కడ. తర్వాత నా కుమారుల గురించి నా హస్తకాలను గురించి నాకే ఆజ్ఞాపించురా అని అంటే రెండోది ఇక్కడ ఆజ్ఞాపించుడి. భూమి కలుగ చేసిన వాడు నేనే, దాని మీద నరుల నేను సృజించింది, ఆ చేతులు ఆకాశం విశాలపరచను, వాడి సర్వ సమూహము నేను ఆజ్ఞ ఇచ్చింది, నేతిని వాటి కోరేసింది రేపుతిని. అంటే దేవుణ్ణి అడగాలట, దేవుని ఆజ్ఞాపించాలట. నువ్వే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని అధికారం ద్వారా అడుగుతున్నాను, ఆజ్ఞాపించుతున్నానంటే తన కుమారునికి తండ్రి ఒక వస్తువు తీసుకురామంటే ఎలా అంటే నాన్న తీసుకురా అని తండ్రికి ఆజ్ఞాపిస్తే కుమారుని మనం తీసుకొచ్చి ఇచ్చిన విధముగా పరలోకపు తండ్రి తన కుమారుని పంపించేలోపు మనల్ని నీతిమంతులుగా చేసిన దేవుణ్ణి నువ్వు అడిగి ఆజ్ఞాపించి నీ అధికారాన్ని విడుదల చేసుకొని నీవు దీవించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏడంతలు వాడు దొరికిన ఏడల 2 కొరింథీ 13:6 వాక్యం ద్వారా చెరపట్టి మరి అవన్నీ కూడా విడుదల పొందుకోవాలి. ఇట్టి కృప నీకు దేవుడిచ్చాడు. సో ఈ అధికారాన్ని ఆయన ఇంకా శక్తి 9:6 యోబు గ్రంథంలో 9:6 ఎంత గొప్ప శక్తిని ఇచ్చాడో, దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో నీకు అర్థమవుతుంది. 9:6 భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే, దాని స్తంభములు అదరచేయువాడు ఆయనే. చూడదు ఎంత అంటే చూడ మరి ఆయన శక్తి ఎంత గొప్పదో. దేవుని యొక్క శక్తి అంత గొప్ప శక్తి కలిగిన శక్తి ద్వారా మన జీవితంలో సమస్యలు విడుదల అవుతుందా కాదా? చెప్పండి, విడుదల అవుతుందా కాదా? ఏమండి? భూమి దాని స్థలముల నుండి కదిలించువాడు ఆయనే, దాని స్తంభములు అదరచేయువాడు ఆయనే. ఉదయం వద్దని ఆయన సూర్యుని ఆజ్ఞాపించగా అతడు ఉదయింపాడు. ఆయన నక్షత్రము మరుగుచ్చేపరచు, ఆయన ఒక్కడే ఆకాశమండలం విశాలపరచువాడు. సముద్ర తరంగం మీద ఆయన నడుచుతున్నాడు. ఆయన స్వాతి మృగశీర్ష కృతిగాను వాటి దక్షిణ నక్షత్ర రాసం చేసిన వాడు. ఎవడు తెలుసుకోలేని మహత్వ కార్యము, లెక్కలేని అద్భుత కార్యము ఆయన చేయుచున్నాడు. 33:25 చూడండి. ఇందులో 33:20 అంటే దేవుని యొక్క ఇంత శక్తిని మనం ఉపయోగించుకోక మనము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఉపయోగించుకోవాలా. అదే రకంగా చూడండి, మరి అదే రకంగా 33:25 అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా నుండును, వానికి తన చిన్న నాటి స్థితి తిరిగి కలుగును. అప్పుడు వాని మాంసం బాలుర మాంసం కన్నా ఆరోగ్యంగా ఉండును, వాని తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. వాడు దేవుణ్ణి బతిమాలుకునే ఎడల ఆయన వారి కటాక్షించును, కావున వాడు ఆయన ముఖము చూసి సంతోషించును. అంటే నువ్వు 100 సంవత్సరాల, ఇప్పుడు 50 సంవత్సరాలు అనుకో, 100 సంవత్సరాల వరకు ప్రభువా నా వయసు 50 సంవత్సరాలు ఉండును కాక నువ్వు డిక్లేర్ చేసుకుంటే బాలుని శరీరము లాంటి శరీరం నీకు వస్తుంది.
33 సంవత్సరాల యేసుక్రీస్తు శరీరంలో నీ శరీరం ఉంటది. నీ నోటి ద్వారా నీ వయస్సును కూడా నువ్వు తగ్గించుకోవచ్చు. నీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవం నూతనపరచుకోవచ్చు. 9:6 పంపించి సర్వ శరీరం నూతనపరచు ప్రభు అని చెప్పేస్తే నూతనమైపోతుంది. బాలుడి శరీరం లాంటి శరీరం నాకు వచ్చును అంటే నీ 60 సంవత్సరాల వయసు కూడా 25 సంవత్సరాల యవ్వనస్తురాలుగా, 20 సంవత్సరాల యవ్వనస్తులుగా, 100 సంవత్సరాల వరకు కూడా నువ్వు ఉంటావు. ఎందుకంటే యెహోవా భక్తుల ప్రాణం విలువగలదు. ఎందుకంటే నీవు 100 సంవత్సరాల వరకు కూడా 120 సంవత్సరాల వరకు కూడా మంచి బలము, శక్తి, నూతన యవ్వన జీవితము దేవుడు నీకు వాక్య ప్రత్యక్షత ద్వారా అనుగ్రహించున్నాడు. బిడ్డలారా, ఆ రకంగా 21:5 ప్రకటన, 21:5 ప్రకటన. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. చూడండి, సమస్తము. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, దేవుడు చెప్తున్నాడు, సమస్తము ఏమని నూతనముగా చేయుచున్నానని చెప్పాను. ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నాయి కనుక వ్రాయమని ఆయన వాటితో చెప్పారు. అంటే మరియు ఆయన నాతో ఇట్లను, సమస్తము మైనవి నేను అల్పయు ఒమేగా అనగా ఆది అంతమై ఉన్నవాడు. దప్పికొన వానికి జీవజల బుగ్గలో బలము నేను ఉచితంగా అనుగ్రహించు. జయించువాడు వీటిని స్వతంత్రించుకును. నేను అతని దేవుడనే ఉండును, అతడు ప్రేమిటలారా, ఇంటి కృప దేవుడు మనకు అనుగ్రహించినాడు. ప్రతిది కూడా నూతన పరిచే దేవుడు కనుక దేవుని యొక్క అధికారాన్ని మనం ఉపయోగించుకొని ఇవన్నీ పొందుకోవడానికి మనము మన హృదయాన్ని నూతన పరచుకోవాలి. ఎహెజ్కేలు 36:27. ఫాస్ట్ గా టైం అయిపోయిందా? నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. చూడండి 26. నూతన హృదయం మీకు ఇచ్చిదను, నూతన స్వభావం మీకు కలుగజేస్తాను, రాతి గుండా మీరెక్కలు తీసివేసి మాము గుండా మీకు మాంసపు గుండె మీకు ఇచ్చిదను. నా ఆత్మ మీ అందుంచి నా కట్టలను అనుసరించువారు, నా విధులు గైకొని వారు మిమ్మును చేయుదును. అయితే రక్షించబడక ముందు మన హృదయము మన సమస్తం కూడా రాతి గుండెగా చేయబడ్డాము. మన మనస్సు, మన ప్రాణం మాత్రమే సాతాను వాడుకున్నది. మన హృదయాన్ని నూతన రాతి గుండెగా చేయబడ్డది. కానీ క్రీస్తు అంగీకరించిన తర్వాత మన హృదయం నూతనపరచబడ్డది. మన శరీరం, ప్రాణం, ఆత్మలో వాక్యము జీవంగా ప్రయాణం చేసే అవకాశం చేయబడ్డది. కనుక ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే, ప్రభువా నా స్వభావం నూతనపరచము, నా హృదయాన్ని నూతనపరచము, నా ఆత్మను నూతనపరచము, అది నా సర్వ శరీరంలో ఈ వాక్యం జీవముగా ప్రయాణించుగా. కానీ 6:63 ప్రకారము, ఎబ్రి 4:12 ప్రకారం, ఎబ్రి 4:12 చదువుబిడ్డ. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. అంటే నువ్వు వాక్యం చదివి వాక్యం జీవముగా మారి, అది ఒక లిక్విడ్ గా మారి, ఒక ద్రవముగా మారి, 6 లీటర్ల రక్తం మన శరీరం ఉంటుంది, 6 లీటర్ల నీరు ఉంటుంది. నువ్వు రోజు ఒక 10 అధ్యాయాలు చదివితే 10 అధ్యాయాల వాక్యము నీలో జీవమై, రక్తము నీరుతో ఈ వాక్యము యేసు శరీరము నీ శరీరంలో ప్రయాణం చేస్తుంది. నిర్జీవమైన సమస్తము కూడా తీసివేయబడి జీవముతో నింపబడతావు. ఎందుకనగా దేవుని వాక్యం ఏమై ఉన్నదమ్మా? ఇక్కడ సజీవమై ఉన్నది. యోహాను సువార్త 1:1 ఏమంటాడు? ఆది అందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద ఉండను, వాక్యమే దేవుడై ఉండను. ఆయన ఆది అందు దేవుని యొద్ద ఉండను, సమస్తం ఆయన మూలంగా కలిగినది ఆయన లేకుండా ఆయనలో జీవముండేను. ఈ వాక్యము సజీవమై జీవముగా మారి ఉన్నది. ఎందుకన్నా దేవుని వాక్యం సజీవమై బలం కలది, రెండంచెలటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మను, కీలను, మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచన శోధించుతున్నది. వెముకలోనికి, మూలుగులోనికి, రక్తములోనికి, హృదయంలోనికి, రక్తంలోనికి, మనస్సులోనికి, తలంపులోని ప్రతి రక్తం నీ శరీరంలో ఎన్ని భాగాలు ప్రయాణం చేస్తుందో అన్ని భాగాలలోనికి యేసయ్య వాక్యము
మన సర్వ శరీరంలోనికి ప్రయాణం చేస్తుంది. చూడండి, యేసయ్య వాక్యం ఏమైనది? యేసయ్య శరీరమై ఉన్నదట. 14వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చదువునాను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడు మన మధ్య నివసించును. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మన అతని మహిమను కనుగొంటిమి. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం, 1వ అధ్యాయం 1 నుంచి 4 వరకు చదువు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. హల్లెలూయా. ఆయనలో జీవం ఉండేను, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది అని దేవునితో ఉండేది, సమస్తం ఆయన మూలంగా కలిగినది, ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండేను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. వాక్యము యోహాను 6:63 ప్రకారం జీవముగా మారిన తర్వాత, నీ మనోనేత్రం వెలిగింపబడిన తర్వాత, అప్పుడు నీ అంతరంగ పురుషుడు నూతనపరచబడుచుండగా వాక్యము జీవమై వెలుగుగా, అది నిత్యమైన ఆత్మగా నీలో ప్రయాణము చేస్తుంది. అప్పుడు నీ హృదయం నూతనపరచాలి. హెచ్కేల్ 36:24-25 పంపించుకొని, నా హృదయం నూతనపరచబడును గాక నువ్వు డిక్లేర్ చేస్తేనే పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయం వాక్యం లోపలికి వెళ్ళి నూతన పరచబడుతుంది. ఇర్మియా 17:9, ఇర్మియా 17:9. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగల వాడెవడు? హృదయం ఎంత డేంజర్ అంటే చూడండి, ఎంత డేంజర్ అంటే చూడండి. హృదయము 17:9, ప్రియబిడ్డలారా, 17:9లో హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఒకరి ప్రవర్తన బట్టి వారి క్రియలు ఫలం చొప్పున ప్రతీకారం చెరుగు. యెహోవాను నేను హృదయములను పరిశోధించువాడను, అంతరంద్రియములను పరీక్షించువాడను. దేవుడు మన హృదయం ఎంత ఘోరమైందో చూపెడుతున్నాడు. హెచ్కేల్ 36:25-26 వాక్యం ద్వారా నూతన పరుస్తారని సెలవిస్తున్నాడు. కనుక మనం తిరిగి జన్మించిన తర్వాత మరి ప్రియబిడ్డలారా మనము నూతన సృష్టిగా చేయబడ్డాం. అది హృదయం ఎంత ఘోరమైందంటే మోసకరమైనది, వంకరగలది, బాగా చెడిపోయినది. హెచ్కేల్ 36:26లో నూతన మనసు ఇచ్చేదని, నూతన హృదయం ఎక్కించదని, రాతి గుండె నీరు కలిసి మాంసం గుండె ఎక్కించదని దేవుడు నూతన పరుస్తున్నాడు. ఎఫెసీ 2:1. ఎఫెసీ 2:1. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు మీరు వాటిని చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించారు. మీరు వాటిని చేయొచ్చు. వాయుమండలము అదొకటే అమ్మ, ఒకటే. మీరు అపరాధములను పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించారు. అంటే క్రీస్తు వాక్యము జీవమైనప్పుడు ప్రతి అవయములో ప్రతి భాగం కూడా జీవమై నూతన సృష్టిగా చేయబడుతూ ఉంటుంది. ఎఫెసీ 4:19. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కామకత్వమునకు అప్పగించుకొనిరి. అయితే 18 నుంచి చదువుతుంది. అంధకారమైన మనసు గలవారమై వారైతే అంధకారమైన మనసు గల వారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనిచున్నారు. వారు సిగ్గులేని వారి నానా విధం అపవిత్ర అత్యాశ నుంచుటకు తమను తామే కామకత్వమునకు అప్పగించు. అయితే మీరు యేసును గురించి విని
ఆయన ఎందలి సత్యమును ఉన్నది ఉన్నట్టుగా ఆయన యందు ఉపదేశించబడే వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తు నేర్చుకున్న వారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనే ఇతను మోసకరమైన దురాశ వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతిను యథార్థ భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడి నవీన స్వభావము ధరించుకొన వాలేను. కఠినమైన జీవితంలోకి వెళ్ళి క్రీస్తు స్వరూపములోనికి మనము మరచబడవలసిన అవకాశము ఉన్నది. కీర్తన 51:15-17. అయ్యగా టైం అయిపోయిందా? ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచుచున్నట్లు నా పెదవులను తెరుగుము. నీవు బలిని కోరువాడవు కావు. కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. చూడండి ఎంత అంటే మన విరిగి నలిగిన హృదయము దేవునికి అలక్ష్యం చేయకుండా ఆయన కృప చేత భద్రపరిచే దేవుడు. విరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు కనుక దేవా, నా హృదయాన్ని మీ అధికారులకు అప్పగిస్తున్నాను. నా హృదయాన్ని నూతనపరచుము. హృదయం నూతనపరచబడాలి, నీ ప్రాణం నూతనపరచాలి. అప్పుడు ప్రతిది కూడా నీ అంతరంగంలోకి వెళ్ళి దైవ కార్యం జరుగుతుంది. రోమా 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందాలి. సజీవ యాగము శరీరం సమర్పించుకోవాలి. మనం సమస్తం కూడా దేవునికి మాత్రమే సమర్పించుకుంటే నీలో సర్వము ఇమిడిన పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయుచుండగా సర్వం ఓడిపోయిన సాతాను క్రియలన్నీ విడుదలని అవి వెళ్ళిపోతూ ఉంటాయి. కనుక కొలస్సీ 3:4 నేను ఒక 2 నిమిషాలు ముగిస్తానండి. 3:4 మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. జీవమై ఉన్న క్రీస్తు మనకు ప్రత్యక్షమైనప్పుడు, వాక్యము జీవమైనప్పుడు జీవమైన క్రీస్తు మనకు ప్రత్యక్షత పరచబడతాడు. కనుక మనం క్రైస్తవ జీవితం జీవించడం కాదు, ప్రత్యక్షత కలిగిన జీవితం జీవించడం అన్నదే ఇంపార్టెంట్. అర్థమైందా? నాకు తెలియదు ప్రభావం కాదు, నువ్వు సరెండర్ చేసుకుంటే దేవుని కార్యం జరుగుతుంది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడదు. అంతే, పరలోకంగా మహిమయందు కాదు, ఇక్కడనే దేవుడి మహిమ పొంది నువ్వు ప్రత్యక్షత పరచబడే అవకాశము ఉంది. 2 కొరింథీ 5:17. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. క్రీస్తులో నువ్వు ఉన్న ఎడల నూతన సృష్టి. రోమా పత్రిక 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు చదువు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించును. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరము ననుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు నుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు నుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైన ఉన్నది, అదే దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు నా వాడు
కాదు. క్రీస్తు మీలో ఉన్న ఎడల శరీరము పాప విషయం మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసు లేపిన వాడు సావునకులైన మీ శరీరంలో కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయను. సృష్టిని నిర్మించినప్పుడు ఎంత ఆత్మ ఉపయోగించాడో శిలువ మీద అంతే ఆత్మ, పునరుద్ధానం మీద అంతే ఆత్మ, క్రీస్తును లేపడానికి అంతే ఆత్మ, ఇప్పుడు తిరిగి జన్మించిన నీవు నూతన సృష్టిగా చేయడానికి అంతే ఆత్మ, నీ మనోనేత్రం వెలిగింపబడడానికి కూడా దేవుడు అంతే ఆత్మను ఉపయోగించాడు. దాన్ని నువ్వు వినియోగించుకోవాలి. 1 యోహాను 5:2 మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారి మైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. నెక్స్ట్ 5:12 దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవం లేనివాడై. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరించని వాడు జీవము లేనివాడే. దేవుని కుమారుని నామందు విశ్వాసం ఉంచు మీరు నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు రాయిస్తున్నాను. క్రీస్తును తెలుసుకుంటే జీవముగా వాక్యము నీలో జీవము ఆత్మగా మారే అవకాశం ఉంటుంది. మరి యోహాను 3:36 కుమారుని అందు విశ్వాసముంచు వాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. క్రీస్తును విశ్వాసం ఉంచితే నీకు నిత్య జీవార్థమైన కృప అనుగ్రహించబడుతుంది, లేకపోతే ఇబ్బంది కలుగుతుంది చెప్తున్నాడు. ప్రియబిడ్డలారా, జాగ్రత్తగా ఉండి ఇప్పుడు రక్షణ లేని అనుభవం ఉంటే ప్రభువా నన్ను రక్షణలోనికి నడిపించుకొని రోమా 8:10-9 ప్రకారం నువ్వు రక్షణకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. యోహాను 1:4 అది ఆయనలో జీవం ఉండేను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండేను. అదే రకంగా యోహాను 10:10 రెండో భాగం. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. గొర్రెలకు జీవము అది సమృద్ధి జీవము అంటే క్రీస్తు పునరుద్ధాన జీవము. మనం పునరుద్ధరించబడిన మనలోనికి కూడా ఆయన జీవం సంపూర్ణంగా అంటే ఎక్కడ కూడా కొంత లేని ఆయన జీవం మనలో ఉండాలని దేవుడు అనుగ్రహించబడిన కృప మనం పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. యోహాను 11:25 అందుకు యేసు పునరుద్ధానమును జీవము నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. అందుకు యేసు పునరుద్ధానమును జీవము నేనే. వారి మరణానికి అప్పగించబడినటువంటి లాజరును లేసిరా అనగానే లేచి వచ్చాడు. పునరుద్ధానం జీవము కలిగిన వాడు. దేవుని వాక్యం నీలో ఉంటే పునరుద్ధానము జీవము కూడా నీలో ఆపరేట్ చేయబడుతుంది. నీవు ఆజ్ఞాపిస్తే కూడా చనిపోయిన వారు తిరిగే అవకాశము ఉంటుంది. సో ప్రియబిడ్డలారా, నెక్స్ట్ మరి దేవుని జీవం మాత్రమే జీవమై ఉన్నది, ఇతర జీవములను జీవముగా ఎంచబడదు. దేవుని జీవం మాత్రమే దైవికమైనది, దేవుని జీవం మాత్రమే నిత్యమైనది. దైవికమైనది అంటే దేవునికి చెంది ఉండడము, దేవుని స్వభావం కలిగి ఉండడం, దేవుని జీవము సారాంశమై ఉన్నది. దేవుని జీవం అంటే దేవునికి మాత్రమే దేవుని స్వభావం కలిగి ఉంటుంది. దేవుడు మాత్రమే మహానీయుడై ఉన్నాడు. దేవుడు జీవము, ఆయన స్వయం దేవుడై ఉన్నాడు. దేవుడు మాత్రమే జీవమై ఉన్నాడు. ప్రియబిడ్డలారా, దేవుని జీవం మాత్రమే దైవికమై ఉన్నది, అది నిత్యమై ఉన్నది. సృష్టింపబడిన ఆది అంతము లేనిది, తనకు తానుగా నిత్యంగా ఉండు మార్పు లేకుండా ఉండగలిగిన వాడే నిత్యమైన దేవుడు. ప్రకటన 1:8 2 నిమిషాలు ముగిస్తాను పాస్టర్ గారు. 1:8 ప్రకటన 1:8 అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. అంతే, అల్ఫాయు ఒమేగా నేనే, వర్తమాన వాడు
ఆయన మాత్రమే యుగ యుగము ఉన్న దేవుడు. కీర్తన 92. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. చూడండి, పర్వతములు పుట్టక మునుపు, భూమి లోకమును పుట్టింపక మునుపు కూడా ఆయన ఏమన్నాడంటే యుగ యుగములకు నీవే దేవుడవు. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే, ఆకాశం మహాకాశం పట్టజాలన దేవుడు, భూమి ఆకాశం సృజింపజేసిన దేవుడు, భూమి ఆకాశం సృజింప ముందుకున్న యుగ యుగములకున్న దేవుడు మన దేవుడు. మన దేవుని ఉన్నతంగా సృష్టించి గణపతి భయపరచాలి తప్ప మన బలహీనతను బట్టి మనం భయపడాల్సిన పని లేదు. మన దేవుడు ఎంత గొప్ప మనకు అర్థమైంది. మరి నిత్యం నుండి నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు ఉన్న దేవుడు, ఆది గాని అంతం గాని లేనివాడు, ఆయన ఉన్నవాడు అనువాడు ఆయన దేవుడు. నిర్గమకాండం 3:14. అందుకు దేవుడు, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన, ఉండునను వాడు నీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెనని. చూసినావా ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపానని ఇశ్రాయేలుతో చెప్పాను. మరియు దేవుడు మోషేతో ఇట్లా, నేను మీ పితరుల దేవుడని యెహోవా అనగా అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను నా యెహోవా మీ యొద్దకు నన్ను పంపేదని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలను. నిరంతరం నా నామం ఇదే, తరతరంలోకి ఇదే నా జ్ఞాపకార్థ నామం. ఇంత గొప్ప దేవుడు మన దేవుడు. మన దేవుడు ఆర్డినరీ కాదు, అది ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్న దేవుడు. కీర్తన 102:27. నీవు ఏకరీతిగా నుండు వాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. చూడండి ఎంత గొప్ప దేవుడు. 102:27. నీవు ఏకరీతిగా నుండి వాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. నిరంతరం ఉండే దేవుడు, యుగ సమాప్తి వరకు మనకు తోడుగా ఉండే దేవుడు. ఆ నిత్యము మరి దేవుడు జీవము కూడా నిరంతరము ఏకరీతిగా ఉంటుంది. దేవుని జీవం, దేవుని స్వభావము కూడా నిరంతరము ఏకరీతిగా ఉంటుంది. నిత్యమైన దేవుడు జీవ అక్షరమై ఉన్నది, దైవికమైనది, నిత్యమైన జీవము, శాశ్వతమైన జీవము, మార్పు లేని జీవము. మరి అది మరణము గుంట ప్రయాణము చేసిన దానికి ఏమీ జరగదట. మరి ఈ జీవము నాశనం చేయబడలేదట. అపోస్తల కార్యం 2:24. 2 నిమిషాలు ముగిస్తారండి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మన వేదనలు తొలగించి ఆయనను లేపెను. మరణము ఆయన బంధించి ఉండుట అసాధ్యం. మరణము ఆయనకు బంధించి ఉండుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. ఆయన గురించి దావీదులో, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూస్తున్నాను, ఆయన నా కుడిపాటునుకున్నాడు కనుక నేను కదల్చబడను. అంటే ప్రియబిడ్డలారా, ఆయన బంధించి ఉండడానికి ఎవరికి అసాధ్యం లేదు. అది నిత్యమైన ఆత్మ. ఎబ్రీ 16 7:16 అయిపోయిందండి. హలో, నాశనము లేని చదివినా? నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదెకును పోలిన వాడై వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విషదమై ఉన్నది. ఆయన నాశనము లేని జీవంకు ఉన్న శక్తిని బట్టి, అంటే దేవుని యొక్క ఆత్మకు నాశనము లేదు. ప్రియబిడ్డలారా, మనము తిరిగి జన్మించిన మన ఆత్మలో ఉన్న దేవుని ఆత్మ కూడా మరణము లేదు, దానికి ఎలాంటి ఇబ్బంది లేదు. అది జీవింపజేయు ఆత్మ. నీవు పొంది జీవించు ఆత్మ నువ్వు పొంది అనేకులకు జీవింపజేయు ఆత్మగా, అంటే నువ్వు మాట్లాడుతూ ఇంకా అనేక జీవితాలు, అనేక కుటుంబాలు కూడా కట్టబడతాయి. ఎందుకంటే నీలో జీవం ప్రవహించి అనేక జీవితాల్లోనికి ఆ జీవము ప్రయాణంగా వెళ్లే అవకాశము ఉంటుంది. ప్రియబిడ్డలారా, మరి ఇంత గొప్ప దేవుడు మనం ఉన్నాము.
మరింత గొప్ప దేవుడిని కలిగి ఉన్నప్పుడు 138 కీర్తన ఊహించేస్తున్నాను. చదువునా? అతడు యెహోవా చేత ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి ఏది నాన్న? 38 కీర్తన. నీ పరిశుద్ధాలయము 131 నుంచి 138 1, 2 చదువు మొదటి నుంచి. నేను నా పూర్ణ హృదయంతో. హలో, నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. దేవతల ఎదుట నేను కీర్తించదను. నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. నీ నామం అందటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించేదను. నేను మొరపెట్టు దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. అంటే దేవుడు నీ నామము కంటే నీవు ఇచ్చిన వాక్యము నీవు గొప్ప చేసి ఉన్నావు. దేవుని నామము కంటే వాక్యం గొప్పదట. వాక్యము జీవమైతే నీ అంతరంగ పురుషుడు నూతన పరచబడతాడు. క్రీస్తు స్వరూపంలోనికి నువ్వు మలచబడుతున్నావు. ఎవరు ఏ అవసరం లేదు. నీ నోటిలోనికి వాక్యం పంపించుకుంటే నూతన సృష్టిగా చేయబడతావు. నీలోకి లేదు జీవం అనేక జీవితంలోనికి ప్రయాణం చేయబడతావు. నీ చేతిలోనే ఉంది కనుక ఎబ్రి 4:16 ప్రకారం కృపా సింహాసనం దగ్గర ప్రతిరోజు, మొదటి యోహాను 7:9 ప్రకారం కృపా సింహాసనం ప్రతిరోజు ప్రతిసారి వెళ్ళాలి. మత్తయి 18:20, సామెతలు 18:20 క్షమించాలి. ఇక్కడ జీవము మరణము 2 ఉంటాయట. చూడండి, ఒక నోటి ఫలం చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి పొందును. జీవమరణంలో నాలుక వర్షము. జీవము కలిగిన మాటలు మాత్రమే మాట్లాడుకోవాలి. మరణకరమైన మాటలు, వ్యర్థమైన మాటలు మాట్లాడుకొని నీకు నీవే నీ కుటుంబానికి పతనం తెచ్చుకోకూడదు. జీవము కలిగిన మాటలు, మంచి మాటలు, ప్రేమ మాటలు, ఆశీర్వాదకరమైన మాటలు మాట్లాడుకోవాలి. నువ్వు మాట్లాడినవంటే నువ్వు దీవించబడాలా, అనేకులు దీవించబడాలి. నీ భార్య పిల్లలు దీవించుకోమదట కుటుంబ ప్రార్థన చేసుకొని. ఆ రకంగా నువ్వు దీవెనలోనికి వెళ్ళిపోవాలి. 29:11 ఇర్మియా. ఇది లాస్ట్ ముగించేస్తున్నాను. లాస్ట్ వర్డ్ ఓన్లీ ఫర్ 29:11 ఇర్మియా. నేను మిమ్మును కూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలముతో మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. చూసిందా? నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలముందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములు గాని హానికరమే కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదిరేమోనని, మీరు నాకు ప్రార్థన చేయు ఒత్తురేమని మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన పూర్ణ మనస్సు నన్ను గురించి విచారం చేసిన మీరు నన్ను కనుగొందురు. ఇప్పుడు యోబు 22:8 లాస్ట్ వర్డ్ అండి. బాహుబలము గల మనుషునికే భూమి ప్రాప్తించును, గనుడని ఎంచబడిన వాడు దానిలో నివసించును. 22 మరి నువ్వు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. 22:8 యోబు. బాహుబలము గల మనుషునికే భూమి ప్రాప్తించును, గనుడని ఎంచబడిన వాడు దానిలో నివసించును. క్షమించండి, వాక్యం 22 అది చెప్తున్నా. మరి నీవు దేనినైనా యోచన చేసిన అది నీకు స్థిరపరచబడును అని 22 వాక్యం. సో ఈ వాక్యము 22:28 క్షమించండి 28. మరి నువ్వు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. అంటే నువ్వు ఏదైతే అడుగుతావో అది నీ జీవితంలో స్థిరపరచబడుతుంది. మేలుకరమైన మాత్రమే దేవుణ్ణి అడిగి దేవుని కనపరచాలి. దేవుడి పరిశుద్ధ లేఖ మన ఇంట్లో దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆమేన్.
ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.